నగరాన్ని అమరావతి అన్నటువంటి పేరు పెట్టారా? పెట్టి దాన్ని ఏమన్నా చట్టం చేశారా? దాన్ని కేంద్ర హోంశాఖ ఏమైనా పంపించారా? కేంద్ర హోంశాఖ ఏమైనా అప్రూవ్ చేసిందా? దాన్ని ఏమైనా కేంద్ర పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపించింది, సమాచార ప్రసార శాఖలకి పంపించిందా? అదేమన్నా గెజిట్ అయిందా? అదేమన్నా మనకి అదేది పిన్ కోడ్ నెంబర్ ఏమైనా ఇచ్చిందా? ఏం లేదు కదా. ఎక్కడికక్కడ మేయర్లు ఉన్నారు, ఎక్కడిక్కడ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, ఎక్కడిక్కడ పంచాయతీ సర్పంచ్లు ఉన్నారు. దెన్ వెర్ ఈస్ ద క్యాపిటల్? కానీ ఇంకా దాని గురించి ఎవడన్నా రాస్తున్నాడా, ఎవడన్నా మాట్లాడుతున్నాడా, ఎవడన్నా చర్చిస్తున్నాడా? మన రాష్ట్రం స్పెషల్ ఏంటంటే విడిపోతున్న రోజు ఇదే దరిద్రం. రోజు మన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే స్పందించలేని గుణం. మనలాంటి వాళ్ళు మాట్లాడితే మనకి ఆంధ్ర అంట కట్టారు ఆ రోజున. ఈరోజు వస్తే నిజాయితీగా ఎదుగు తెలంగాణ ఆంధ్ర విడిపోవడంలో తప్పులేదురా నాయన, ఆంధ్ర అనేటటువంటి దానికి ఇవ్వాల్సింది ఇవ్వండి అని మనం మాట్లాడాం. అప్పుడు తెలంగాణ నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇవాళకి మనం చెప్తున్నది రాష్ట్రం బాగుపడాలంటే చేయండి రా ఆయన అని చెప్పి. బాగుపడాలి కదా మన రాజధాని, మన రాష్ట్రం బాగుపడాలి కదా. ఏది రాజధానిగా పెట్టా నాకు అభ్యంతరం లేదు. బట్ బాగుపడాల ముందు ఒక స్థిరం రావాలి, స్థిరత్వం రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫై చేయడం ఒకటే మిగిలింది. ఏదైతే అదే కదా, నోటిఫై చేయడం ఒక్కటే మిగిలి ఉండేది. అదేది అంటే అదే అనేది ఎట్లా ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుకుందాం మనం, మన రాజధాని ఏది, ఈ ముక్క ఎవడు చర్చిస్తున్నాడు? వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. వీళ్ళైనా పోయినది ఏమన్నా యాజిటేట్ మూవ్మెంట్లోకి తీసుకొచ్చారు.